ప్రార్థన చేసుకునేటు ఉదకాల కూడు ప్రారంభించుకొని నేటి ఉదకాల సమయంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం మాట్లాడుతాను కనుక నేను వచ్చిన కనుక ప్రార్థన చేసి నేటి కూడు ప్రారంభించుకున్నాం. మన మధ్యలో వేసాల ప్రార్థన పాలకు మా గడితాడు గడిచిన నిష్ఠులకి ఉదకం ఎగురమైతే సండే భాగ్యమే సంధి కాంతులు మా ప్రారంభం తీసుకున్నది ఈ ఉదక సమయం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మేము చదువుతున్న కదా నేర్చిపోతేనే తెలుసుకుని పోతాం కదండి. ఎక్కడ సమస్య లేకుండా మీరు చేస్తున్నా తిండి ఉదకాశం మెడిగా తిని మా ప్రేమ తిన స్థానిక సంఘం జ్ఞాపకం చేసిన కూతురు వయసు కృష్ణ కాప వాక్యాన్ని కోసం మీరు రాజుగాను కూడా దేని కుటుంబాన్ని కూడా దేవి ఉంచారు. నూతనంగా అర్పితమైన శాఖలను తెచ్చాడు దాన్ని కుటుంబ ప్రార్థనలో తీదిగా తిని ఇంకా వాళ్ళైతే అనారోగ్యులు అందరూ దేవించండి. ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న పడుతుంది. మంచి ప్రేరణ ప్రార్థన చేసినాడు కుటుంబాలు మనం మరింత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మహాగడుడు మహోన్నతుడు మా ప్రియాపటం తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన విలువైన నామకు వేలాది వందనాలు స్థుతులు సార్లు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది నేటి ఉదకాల సమయం తండ్రి ఉంటే నమ్మసుకురాను 5వ అధ్యాయం ద్వారా తండ్రి మీ చిత్తాన్ని తండ్రి నేటి ఉదకాల సమయం తండ్రి మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నది తండ్రి. ఇది తండ్రి వెంటనే మాకు చెప్పబోతున్న మీ దాసులకు సమృద్ధిమైన తెలియని ప్రసన్న తండ్రి. ఇది తండ్రి మా సైనిక సంఘం జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాం తండ్రి. బోధన వహిన సైనిక సంఘం దేవి సాయంకాలం కొడుతుంది వాక్యం మూసిన వేయలాగా నేను సాయంకాలం కుటుంబాన్ని కూడా నేను సాయంకాలం కొడుతుంది. ఈ ప్రార్థనలు తప్పు పరమ సైన్యమైన ఉంది ప్రార్థన క్రీస్తువన్నాము. ఈ ప్రార్థన మీకు సమర్పించాము ప్రియపాలక తండ్రి. ఆమేన్. మంచి రకాల సమయంలో మన దైవ వర్తమానాన్ని అందించడానికి ప్రియ దైవ సాగులు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయం వరకు అప్పగిస్తున్నాం. రైట్, మంచిది నాయన. మరి దేవతి దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో వేగురమే ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం ద్వారా మనకి ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సమయంలో మరి నేటి కుటుంబ ప్రార్థనని మరి ప్రారంభించి ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపించినటువంటి ప్రియకుమారుడు మోషే బాబుకిని అలాగే ప్రియకుమార్తె విజయశాలినికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క కార్యక్రమాల్లో అలాగే సంఘ కార్యక్రమాలలో మరి మీరు ఇరువురు కూడా ఆసక్తి కలిగి పట్టుదల కలిగి దైవ సేవకులు మీకు నేర్పిస్తున్నటువంటి సండే స్కూల్ తరగతి పాఠాలను అలాగే పెద్దల ఆరాధనలో చెప్పబడుతున్నటువంటి మాటలు అలాగే కృతజ్ఞత కూడుకుల్లో చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క సందేశాలు పరిచర్యలో మీరిరువురు కూడా ఆసక్తిపరులుగా పట్టుదల కలిగి మరి దేవుని మాటలను పట్టుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి పనిలో విజయ సాధనాలుగా మీరు ఇరువురు వాడబడాలని మనసారా దేవుని వేడుకుంటూ మరి నేటి ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిని ఆయన యొక్క సన్నిధి భాగ్యాన్ని సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా నిరంతరం మనల్ని ప్రకాశింపజేస్తూ వాక్యముతో మనల్ని మండినటువంటి ప్రకాశంతో మనం లోకంలో జ్యోతులుగా వెలుగుతూ ఆయన మహిమ కొరకు ఆయన కుమారులైనటువంటి క్రీస్తు రాకడ కొరకు సంఘములో ఆత్మ ప్రేరేపణతో ఆత్మ సహాయంతో అనునిత్యము మనల్ని వాక్యం ద్వారాగా వాక్యపు జల్లులతో తడుపుతూ మనకి జీవాహారాన్ని అలాగే భౌతిక సంబంధించినటువంటి ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మన హృదయాలను నింపుచు మరి ఆయన మనల్ని పోషిస్తూ రక్షిస్తూ కాచి కాపాడుతున్న పరలోకమందున్న కన్న తండ్రికి మనము నిత్యము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమైనటువంటి విషయాన్ని మనం గుర్తిరిగి గమనించి ప్రభు యొక్క పరిచర్యలో మనం ఏ సమయంలోనైనా ఆయన పనికి మనము అందుబాటులో ఉండేలా సిద్ధపడేవారిగా ఉండాలని దేవుని వాక్కు మనకు సెలవిస్తుంది. సరే, ఈ భూమి మీదకి మన ప్రణాళిక కేవలం దేవుని మహిమ కొరకే జరిగింది. ఈ భూమి మీదకి వచ్చాక మనకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది తండ్రి. ఈ కుటుంబంలో భార్యల్ని, బిడ్డల్ని, పిల్లల్ని, తల్లుల్ని, చెల్లెల్ని, అక్కల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని, ఇరుగువారిని, పొరుగువారిని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరూ ఆయన అనుగ్రహిస్తేనే మనకి ఈ కుటుంబం ఏర్పడింది. సో ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక కుటుంబంలో మనల్ని యజమానురాలుగా సిద్ధం చేశాడు కనుక ఎవరికి వారు కుటుంబాల కొరకు వారి యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు కుటుంబాల కొరకు వారు బలపడుతూ స్థిరపడుతూ దేవుళ్ళో ముందుకు సాగాలని దేవుడు ఈ బంధుత్వాన్ని అంతటిని ఏర్పాటు చేశాడు.
దేవుని ఆధీనంలో లేకుండా, దేవుని యొక్క చిత్తంలో లేకుండా ఏర్పరచబడిన వారు ఏవి కూడా మనం పొందుకోలేదు. దేవుని చేత ఏర్పరచబడిన వాటినే మనం పొందుకున్నాం. సో, వీటినన్నిటిని కాపాడుకుంటూ, వీటన్నిటిలో బాధ్యత కలిగి ఉంటూ దేవుని పనిలో ముందుకు సాగాలి. సో, దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళడానికి ఈ కుటుంబాలు అడ్డొచ్చినా, బంధువులు అడ్డొచ్చినా, బంధుత్వం అడ్డొచ్చినా, భార్య అడ్డొచ్చినా, భర్త అడ్డొచ్చినా, ఇక దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కంటే గొప్పగా చూడకూడదు. దేవుడే మొదటి స్థానం, దేవుడే ముందు. దేవుడు ఇస్తేనే మనకి వీళ్ళందరూ వచ్చారు. వారి భర్త, వారి భార్య, పిల్లల. యోబు గారికి ఎంతో మందిని ఇచ్చాడు, కానీ అంతమందిని ఒక్కసారినే దేవుడు తీశాడు, దూరం చేశాడు. కేవలం ఎడబాటు చేశాడు కొద్ది దినాలు. సరే, దేవునికి ఆయన ఎంత విధేయతగా ఉన్నాడో, ఎంతమంది ఉన్నదప్పుడు ఎలా ఉన్నాడో, ఒక్కడిగా ఉన్నదప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. సో, మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. దేవుని పనికి, దేవుని పరిచర్యకు అడ్డుగా, ఆటంకంగా అది ఏది ఉన్నా సరే, ఒక మాటలు అంటాడు పౌలు, నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని చెప్పాడు. సో, మనకి లోకంలో ఉన్నదంతా కూడా ఒక మాటతో చెప్పుకోవాలంటే పనికి రానిది. అదే అన్నాడు సొలొమోను గారు, వ్యర్థమని చెబుతున్నాడు. సో, విలువైనది ఏంటయ్యానంటే ఏటయ్యానంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు. సో, దీని కొరకు మనం ప్రయాసపడాలి, దీని కొరకే మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడేటువంటి పనిలో మనము దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తృష్ణ మనలో ఉంటే ఆయన ఎలాగైనా బ్రతికించుకుంటాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్లో ఉన్నటువంటి అతను ఆరోగ్యము, అతని శరీరము, అతని అవయవాలు సహకరించిననుకోండి, వైద్యులు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో, మనము కూడా అంతే. దేవుడు అర్హమైనటువంటి పాత్రలుగా మనం వాడుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి, విధేయులుగా ఉండాలి. సరే, ఇలా మనం దేవుని మాటలు ఆలోచించేస్తున్నాడు. ఎన్నో విలువైనటువంటి మాటలు వస్తాయి. ఆ మాటలు మనం పట్టుకుంటూ ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. దేవుని కంటే ఏది మనకి ఎక్కువ కాదు. ఆట అయినా, పాట అయినా, టీవీ అయినా, సెల్ అయినా, ఏదైనా సరే ముందు సమయాన్ని దేవునికి కేటాయిస్తే, ఆ తర్వాత నీ శరీరము, నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయము దేనిని బట్టి అయితే ఆనందించాలని నువ్వు ఆశిస్తున్నావో దానిని బట్టి నువ్వు ఆనందించేలాగా, అతిశయపడేలాగా, సంతోషించేలాగా దేవుడు చేస్తాడు. ఓకే, అలాగని మనకి ప్రయోజనకరమైనటువంటి వాటి విషయంలోనైతేనే దేవుడు దాన్ని సహకరిస్తాడు. నీకు పని చేయదు, నీకు పనికిరాదన్న దాంట్లో ఆనందం పొందితే దేవుడు ఇష్టపడ్డావు. దీనిలో మనం ఆనందపడాలంటే ప్రభువులో ఆనందపడాలి. ఒక ప్రయాణం చేస్తున్నాం, అది ప్రభువు పరిచర్య పని ఉండాలి. ఓకే, ఏదైనా మనకు అకేషనల్ జరగవచ్చు, ఏదైనా చుట్టాలింటికి, బంధువులింటికి, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అక్కడ కూడా దేవుని పరిచర్య, దేవుని యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం వెళ్తే అదొక ఆనందం. సరే, మన ఇటీవల కాలంలో మనం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాం. మామూలుగా లీగల్గా అయితే చాలామంది ఏం చేస్తారంటే కేవలం అక్కడ ప్రకృతిని ఆస్వాదించడానికి మాత్రమే వెళ్తారు. మనం ఏం చేస్తాము, పరిచర్య చేయడానికి వెళ్తూ ప్రకృతిని కూడా మనం ఆస్వాదించు. సో, ఇలా మనం ఏదైనా సరే ఒక పని మనం చేస్తున్నాడు, ఆ పనిలో దేవుని యొక్క కార్యం మనకు కనబడ్డది అనుకోండి, ఆ ప్రయాణం మనకు క్షేమంగా ఉంటుంది, దీవెనగా ఉంటుంది. సో, మీరు ఎలాగ ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా ప్రభు నిమిత్తమే చేసామనుకోండి, దేవుడు దానికి ద్వారాలని తెరుస్తాడు. సో, దానిని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. కనుక దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో మొదట మనం నేర్చుకోవాలి. అప్పుడు నీకు కావలసింది ఏంటో సమస్తాన్ని తెచ్చి ఎక్కడ పెడతానన్నాడంటే నీ దగ్గర పెట్టేస్తాడు అంతే. ఇంకా నువ్వు ఆయనకి సరెండర్ అయిపోతాయి. నువ్వు ఆయనకి ఎంత దగ్గరగా అయితే ఉన్నావో నీకు కావలసిన వాటిని కూడా అంతే దగ్గరగా ఆయన చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చేసావు కదా, నీకు ఏవైతే కావాలో వాటిని నీ దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తాడు. నువ్వు వాటి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, అవి నీ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. సరే, మనం ఎలా మాట్లాడుకుంటే బోల్డని మాటలు వస్తూ ఉంటాయి. అయితే మన వాక్యంలోనికి వెళ్దాం. ఇది మనకు బైబిల్ రీడింగ్ క్లాస్ కనుక దీన్ని మనం స్టడీ చేసుకుంటాం కనుక, ఉదయకాలపు కుటుంబ ప్రార్థన కనుక దీన్ని మనం పురస్కరించుకుని దేవుని మనసును అర్థం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని మాటలు మనకు ప్రారంభ మాటలుగా, కొన్ని మాటలను హెచ్చరికలుగా ఆయన అందించారు. సరే, ఈ హెచ్చరికలు మన హృదయాంతరంగాల్లో నూరంతలుగా ఫలించాలని దేవుని వేడుకుందాం. సరే, ఇక మనం ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో దేనిని మనం ఆధీనంలో తీసుకుని దేనిని నేర్చుకుంటున్నాం? మనం ఏ గ్రంథం? ఈ ఉదయకాల సమయంలో ఆమోసు గ్రంథం నుంచి కొన్ని పాఠాలు, కొన్ని సందేశాలను వినే ప్రయత్నాలు, తెలుసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం ద్వారాగా ఈ నేటికి మనం విన్నటువంటి వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆమోసు గ్రంథ పరిచయం చూస్తాం మొదటిగా. తర్వాత మొదటి అధ్యాయం చూసాం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయము, నేటికి 5వ అధ్యాయంలోనికి దేవుడు మనల్ని అడుగు పెట్టాడు. ఓకే, అడుగు పెట్టించారు ఆయన. సో, ఈ 4 రోజుల మట్టి నుంచే మనం విన్నటువంటి వర్తమానం ఏంటి? సుమారు అంటే 5 రోజులు అవుతుంది ఆమోసు గ్రంథాన్ని మనం
స్టార్ట్ చేసుకుని సరే ఇక 6వ వర్తమానంలోనికి వెళ్ళబోతున్నాం. సరే ఈ 6వ వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు మొదటి 5 వర్తమానాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆమోసు గ్రంథ పరిచయం చూస్తాం. మొదటి భాగం అది. ఇక రెండో భాగంలో మొదటి అధ్యాయం చూస్తాం. మొదటి అధ్యాయంలో దేవుడు ఏ ఏ దేశాల మీదకి తీర్పులు తెస్తానన్నాడో మొదట 5 రాజ్యాల యొక్క తీర్పులు మనం చూస్తాం. ఏదైనా 5 రాజ్యాలు దేవునికి ఎలాగైతే ఉన్నావో అవి దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్నాయని, దేవుని శిక్షకు వారు దగ్గరగా ఉన్నారని, దేవుని చిత్తాన్ని వారు గ్రహించలేదు కనుకనే, దేవుని నిబంధనని మీరారు కనుకనే ఆ 5 రాజ్యాల వరకు దేవుడి శిక్షలను ప్రకటించాడని మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఇక రెండో అధ్యాయంలో విన్నటువంటి వర్తమానం ఏంటి మోషబాబు? ఇక మిగిలినటువంటి 3 దేశాల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి తీర్పులను మనం చూసాం. అలాగే 3వ అధ్యాయంలో కూడా ఏమంటే సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవలేరు కదా. అలాగే పక్షులను పట్టుకునేటువంటి వాడు, వేటగాడు, బోయివాడు ఏం చేస్తాడంటే వాటికి వెర వేసి గాలం వేసి వాటిని అన్నిటిని పట్టుకుని వాటిని అది వలలోనికి తీసుకుని వెళ్తాడు కదా. అలాగే దేవుడు కూడా కారణం లేకుండా వారి మీదకి విపత్తును ప్రమాదాన్ని రప్పించను అని అన్నాడు. సో వాళ్ళందరి మీదకి శిక్షలు, దేవుని యొక్క శిక్షలు అమలవుతుందంటే వారందరూ పాపం చేశారు కనుక, తప్పు చేశారు కనుకనే వారి మీదకి శిక్షల్ని దేవుడు అమలు చేస్తున్నాడని 3వ అధ్యాయం ద్వారా మనం చూస్తాం. ఇక 4వ అధ్యాయంలో కూడా ఇదే భాగంతో మనం ముందుకు వెళ్ళాం. ఇక ఈరోజు కూడా 5వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనందరితో ఏమని మాట్లాడబోతున్నాడు అంటే, మనం అందరము ఎలా ఉండాలో, దేవునికి ఎలాంటి ఆరాధన చేయాలో, ఒకప్పుడు ఇశ్రాయేలు మరి దేవుని దృష్టికి ఎలా అవిధేయులుగా ఉన్నారో ఈరోజు 5వ అధ్యాయం ద్వారా మనం వినబోతున్నాం. సరే ఇక 5వ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఈ ఆమోసు గ్రంథము ఏనా ఈ 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజ్యానికి దేవుని తీర్పును ఆమోసు గారు ప్రకటిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు యొక్క తీర్పుల్ని మరి ఆమోసు గారు ప్రకటిస్తున్నారు. ఓకే, ఈ 5వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకు ఒక ఏమండి అత్యంతకమైనటువంటి ఒక గీతాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. వారు ఏం చేస్తున్నారంటే ఏమిటి వెలుపుల ఆరాధనలు, ఏమిటి బలులు, పండగలు నిర్వహిస్తున్నప్పటికీ వారి యొక్క జీవితాల్లో నీతి లేదు, న్యాయం లేదు, దేవుని భయం లేకపోవడం వల్ల దేవుడు వారిని హెచ్చరిస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది నేపథ్యంగా. ఓకేనా. ఇక ఈ అధ్యాయం యొక్క ప్రధాన పిలుపు ఏంటంటే నన్ను వెదకండి, ఏమండి నేను మీకు మీరు బ్రతుకుదురు, నన్ను వెతికితే మీరు బ్రతుకుతారని ఈ 5వ అధ్యాయం ద్వారాగా దేవుడు పిలుపునిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకని ఆమోసు గారు ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ హెచ్చరిస్తూ వారి యొక్క జీవితాల్లో దేవునికి సంబంధించినటువంటి ఆరాధన ఉన్నది, బలులు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, కానీ అవి వీళ్ళు హృదయపూర్వకంగా చేయట్లేదని ఆమోసు గారు మరి దేవుని పక్షాన ఇశ్రాయేలు ప్రజలకి తీర్పులను ప్రకటిస్తున్నట్లుగా ఈ 5వ అధ్యాయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరే, ఇది నేపథ్యంగా మీరు మనసులో పెట్టుకోండి. సరే, ఇక ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? 27. సుమారుగా ఒక 27 వచనాలు కనబడుతున్నాయి. ఈ 27 వచనాలను ఒక 5-6 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. సో ఇక మొదటి భాగంలోనికి వెళ్దాం. సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలుల పతనంపై విలాపము. ఏంటైనా ఇశ్రాయేలు పతనంపై విలాపము అంటే ఇశ్రాయేలుగా పతనం రాబోతుంది. ఆ పతనాన్ని ఆమోసు గారు విలపించి మరి ప్రకటిస్తున్నట్లుగా మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుడు ఇశ్రాయేళ్ల పతనాన్ని ముందుగానే ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేల్ పతనాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు వారు శత్రువుల చేతిలో ఓడిపోతారని హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తారు చూద్దాం. దీనికి సంబంధించినటువంటి కొన్ని భాగాలు మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలు వారులారా మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకి అయిన ఇశ్రాయేలు కూలిపోయిను. కన్యక అయినటువంటి ఇశ్రాయేలు ఏమైందంటే మోషబాబు, ఆమె మరెన్నటికి లేవలేదు, లేవనెత్తువాడు ఒకడైనను లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు వారిలో 1000 మంది బయలు వెళ్ళిన పట్టణములలో 100 మంది తప్పించుకుని వత్తురు. ఏమండి, 100 మంది అయి బయలు వెళ్ళి పట్టణములో 10 మంది తప్పించుకుని వత్తురు. ఇశ్రాయేలులో యెహోవా సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. సో దేవుడు ముందుగానే వారికి ప్రకటన చేస్తున్నారు వారి మీదకి ఎలాంటి ప్రమాదం రాకపోతుందో,
ఆ ప్రమాదం రావడానికి గల కారణం ఏంటో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు. నన్ను వెదకండి, నన్ను వెతికితే మీరు బ్రతుకుతారని దేవుడి మొదటి భాగంలో సెలవిస్తున్నట్లు కనపడుతుంది. సరే, ఇక రెండో భాగాన్ని చూద్దాం. దేవుని వెదకమని పిలుపు. దేవుని వెతకమని పిలుపు. వీళ్ళు బేతేలులో, గిల్గాలులో, బెయేర్షెబాలో కాకుండా దేవుని వెదకాలని పిలుపునిస్తున్నాడు. దేవునికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కాదు కానీ ఆయన మనకి ప్రకటించినటువంటి నిబంధనల ద్వారాగా వెదకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఓకేనా మోషే బాబు? ఆయన నిబంధనలు ఏమి ఇచ్చాడు? కొన్ని కట్టడలను ఇచ్చాడు, కొన్ని విధులను ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను బట్టి నన్ను వెదకాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? గిల్గాల్లోను, బెయేర్షెబాలోను, బేతేలులోను వెతుకుతున్నారు. అక్కడ కాదు నన్ను వెతకవలసిందని దేవుడు ఈ రెండో భాగంలో మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అయినటువంటి యెహోవాయే నిజమైన ఆశ్రయం కనుక ఆయన్ని వెతకాలన్నాడు. సరే, ఇక రెండో భాగానికి సంబంధించినటువంటి మాటలు చదుదాం. 4-9 వచనాలు చదుదాం రెండో భాగంలో. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదుడు. బేతేలును ఆశ్రయింపుకుడి, గిల్గాలులో ప్రవేశించుకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యముగా చెరపెట్టపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేతును. అంటే దేవుడు ఇక్కడ ఈ ప్రాంతాల్లో బేతేల్లో ఉంటాడు, గిల్గాల్లో ఉంటాడు. మనం అవును కదా, ఎరుకోలోను గిల్గాల్లోని ఎవరు ప్రయాణం చేశారైనా దేవుడు నన్ను రమ్మంటున్నాడో, నేను వెళ్తాను నువ్వు రావద్దని చెప్పాడు కదా ఒక ఆయన. వెరీ గుడ్, ఏలియా గారు. సో వీళ్ళందరూ దేవుని వెతికేటువంటి ప్రాంతాలు ఏంటంటే గిల్గాలు, ఏమంటే బేతేలు, ఏమండి ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు వెతుకుతూ ఉండేటువంటి వారు. అలా కాదు దేవుని వెతకవలసింది. ఎలా వెతకాలంటే ఆయన ఆజ్ఞల ద్వారాగా, నిబంధనల ద్వారా, కట్టల ద్వారాగా వెతికితే నేను మీకు కనబడతాను, నేను మీకు ఆశ్రయంగా ఉంటానని ఈ రెండో భాగంలో మాట్లాడుతున్నారని. 7వ వచనం చదువు. న్యాయమును అన్యాయమునకు మార్చి వీళ్ళు ఏం చేస్తున్నట్టు మోషే బాబు? న్యాయమును అన్యాయమునకు మార్చి నీతును నేలను పడవేయు వారులారా ఆయన సమస్తమును ఏమంటే నీతిని ఏం చేస్తున్నారట? వాళ్ళు నేలను పడేస్తున్నారు, న్యాయాన్ని ఏం చేస్తున్నారు? అన్యాయంగా మారుస్తున్నారు. సో ఈ విషయాల్లో వీళ్ళ మీదకి శిక్ష రావడానికి కారణాలు ఏంటంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అంటున్నాడు దేవుడు వీళ్ళకి ప్రకృతి ద్వారాగా చెబుతూ, ఆయన సప్తక్షి నక్షత్రమును, మృగశీర్షిక నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని చీకటి వలె మార్పు చేయువాడు, సముద్రములను నిలిపి వాటిని భూమి మీద పొర్లు చేయువాడు. అంటే దేవుని యొక్క గుణగణాలను ఇక్కడ ప్రకటిస్తున్నాడు ఆమోసు గారు. ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడని చెబుతున్నాడంటే నక్షత్రాలని ఆయన కలగజేశాడు. ఏమంటే కారు చీకటిని ఎలా మారుస్తాడట? ఉదయంగా మారుస్తాను అన్నాడు. ఈరోజు అనేక కుటుంబాలు పాపం అనేటువంటి చీకట్లోనికి వెళ్ళిపోయినవి. ఒకసారి పాపం అనేటువంటి చీకట్లోనికి ప్రభువు దగ్గరికి నడవడానికి ఒక్కరైతే ఇష్టపడతారో వారికి చీకటిని వెలుగుగా చేస్తానంటున్నాడు. కారు చీకటిని ఎలా చేస్తాడట మోషే బాబు? వెలుగుగా చేస్తానన్నాడు. రాత్రి ఏంటంటే పగటిని రాత్రి వలె చేస్తానన్నాడు, పగటిని రాత్రి వలె చేస్తానన్నాడు, చీకటిని పగల వలె ఉదయం వలె చేస్తానన్నాడు. ఆయన మహిమ కొరకు మనం వాడబడితే, ఒకవేళ ఆయన మహిమ కొరకు మనం వాడబడలేదా, ప్రకృతి ద్వారాగానే ఆయన ఏం చేస్తానంటే గర్దిస్తానన్నాడు. ఏమండి ఈయన ఏం చేశాడట? చీకటిని మార్పు చేయవాడు ఆయన. సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొరులు చేయవాడు ఆయన. సముద్రాన్ని పిలుస్తాడు, భూమి మీద పొరులు చేస్తే ఏమైపోతుంది? జలప్రలయంలా వచ్చి మనం అందరం కూడా భస్మీపటలం అయిపోతాం. అలా అయిపోకుండా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మరి ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఓకే, ఇక 9వ వచనం కూడా మనం చదువుదాం. అయితే ఆయన పేరు యెహోవా, ఏమంటే బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పించగా దుర్మార్గులు పాడగును. అంటే వీళ్ళందరికీ ఎవరంటే దుర్మార్గులకి, దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారంగా జీవించే వారికి, దుర్మార్గుల మధ్యనున్నా కూడా వారికి ఏముంటుంది అంటే ప్రమాదం ఉండదు.
వారికి ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. అంటే దేవుని శిక్షలు ఎవరి మీదకి వస్తున్నాయంటే దుర్మార్గుల మీదకి వస్తున్నాయి. నీతిమంతుల మీదకి రాదు ప్రియులారా. మరి ఎవరి మీదకి వస్తుంది? దుర్మార్గుల మీదకి, దుష్టుల మీదకి వస్తుంది. సరే, ఇది సారాంశంలో రెండో భాగాన్ని మనం చూస్తాం కదా. ఇక మూడో భాగాన్ని చూద్దాం. అన్యాయాన్ని ఖండించడం. ఏంటైనా 10-13 వచనంలో మనకు కనబడుతుంది. ఏమండి ఏం చేయాలట? అన్యాయాన్ని ఏం చేయాలి మోషబాబు? ద్వేషించాలి. లంచాలు తీసుకోకూడదు. పేదలను అణిచివేయకూడదు. అందువల్ల వారి సంపద వారికి ప్రయోజనం కలిగించదని దేవుడు ప్రకటిస్తున్నాడు. సరే, చదువు మాటలని 10-13 వచనాలు చదుదాం. సారాంశంలో మూడో భాగాన్ని చూద్దాం. 10-13 వచనాలు. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. జనులు ఎవరి మీద పగబడతారట? గుమ్మాలలో ఉండి నీతి న్యాయాలను ప్రకటిస్తున్నటువంటి వారి మీద జనులు తిరగబడుదురు. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు తిరగబడుదురు. యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుందురు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకుని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయవలసిన మీ అపరాధములు విస్తారమైనవనియు మీ పాపములు ఘోరమైనవని నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు. గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనను, వాటిలో మీరు కాపరముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను, ఆ పండ్లు రసమును మీరు త్రాగరు. పండ్లు రసాన్ని ఏం చేయరట? త్రాగరు. అంటే వీళ్ళు ఏది చేసినా వీళ్ళు అనుభవించాలనంటే వీళ్ళకంటే చిన్నవారి మీద, వీళ్ళకంటే దరిద్రుల మీద ఏం చేయాలంటే కృపను చూపాలి. సో దేవుడు ఈ నిబంధన పెట్టాడు ఇశ్రాయేలుకి ఏం చేశాడు మోషే? నిబంధనలు పెట్టాడు. సహోదరుల పట్ల, ఇతరుల పట్ల, పొరుగువారి పట్ల, పరాయి వారి పట్ల, శత్రు దేశాల పట్ల, ఇతర దేశాల పట్ల మీరు ఎలా వ్యవహరించాలో దేవుడు ఒక చట్టాన్ని చేసిచ్చాడు. అదే ధర్మశాస్త్రము. సో ఈ ధర్మశాస్త్రాన్ని అంతటిని మీరు వీళ్ళు పంటలు పండించుకున్నా, వీళ్ళ ఆహార పదార్థాలు పండించుకున్నా వాటిని ఏమీ కూడా మీరు అనుభవించరని ఈ మూడో భాగంలో సెలవిస్తున్నాడు దేవుడు తండ్రి. ఇక నాలుగో భాగాన్ని చూద్దాం. మేలును ప్రేమించి చెడుని ద్వేషించండి అంటున్నాడు. చెడును ద్వేషించమంటున్నాడు. ఈ భాగాన్ని మనం చూద్దాం. నాలుగో భాగాన్ని 14-17 వచనాలు ఈ భాగాలు కనబడతాయి. మేలును వెదకండి, న్యాయాన్ని స్థాపించండి, అప్పుడు దేవుని కృపను మీరు అనుభవిస్తారని ఈ సారాంశంలో నాలుగో భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. సరే, 14-17 వచనాలు చదువుదాం. 14 వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగూ చేసిన ఎడల మీరు ఏం చేస్తారట? మీరు అనుకుని చెప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడుని ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో న్యాయము స్థాపించుచు గుమ్మములో న్యాయము స్థిరపరచుడి. దేవుడు ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించుండున వారి యందు కనికరించును. ఇంకా తర్వాత మాట. దేవుడును సైన్యములకు అధిపతి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీ మధ్యన సంచరింపబోచున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరూ అంగలార్చుటకు వారు సేదగాండ్రను పిలుచుకుందరు. రోదన చేయి నేర్పు గలవానికి అంగలార్పుటకు పిలిపింతురు. సో ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును. ద్రాక్ష తోటలు ఏమి వినబడుతుంది? నేను రోదనం అనగా కన్నీళ్ళు, బాధలు వినబడతాయి. సో ఇవన్నీ వినబడడానికి గల కారణం ఏంటంటే వారి సహోదర నిబంధనను ఇతర జాతుల వారు మీరారు, దేవుని ప్రజలు అనుకున్నటువంటి ఇశ్రాయేలు కూడా మీరారు అని దేవుడు వారిని హెచ్చరిస్తున్నట్లు ఈ భాగాలు మనకి కనబడుతున్నాయి. సరే, ఇక ఐదో భాగాన్ని మనం చదువుదాం. 18-20 వచనాలు మనం చదువుదాం. యెహోవా దినము కోరుకునే వారికి హెచ్చరిక. దేవుని దినము పాపులకు ఆనందదాయకం కాదు కానీ అది చీకటి మరియు తీర్పు దినంగా ప్రకటింపబడుతుందని మాటలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 18-20 వచనాలు మనం చదువుకుందాం.
యెహోవా దినము రావలెనని ఆశ పెట్టుకున్న వారిలారా మీకు శ్రమ, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? కాదు, అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నోట నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కరిచినట్లు ఆ దినమందు యెహోవా దినము నిజముగా వెలుగై ఉండును కదా. వెలుగు ఏ మాత్రమును లేక అది కారు చీకటిగా ఉండును. మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహింపను. నాకు దహన బలులను నైవేద్య బలులను అర్పించవద్దు, నేను వాటిని అంగీకరించను. దేవుడు దహన బలులను ఏం చేయదంటున్నాడు ఆయన? నాకు అర్పించకండి, నేను దాన్ని ఏం చేయను, అంగీకరించను అని అంటున్నాడు. దేవుడు అంగీకరించిన దాన్ని, దేవుడు ఇష్టపడే దాన్ని మన వాళ్ళు ఎన్ని చేసినా వాటి వల్ల ఫలితం శూన్యమని ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా. ఇక వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే మరి దేవునికి అవిధేయులుగా మారిపోయి మరి విగ్రహారాధికులుగా మారిపోవడము. ఏమంటే ఆ భాగాలు కూడా మన కిందకి చదివేద్దాం. చూడండి 23వ వచనం, 22వ వచనం. వారు దహన బలులను నైవేద్యములను అర్పించుచు నేను వారిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్వు పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండల నాదమును వినుటకు నాకు మనసు లేదు. స్వరమండల నాదాలు వినడానికి దేవునికి మనసు లేదంటే వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని మనసుని విరిచేశారు. దేవుని మనసుని ఏం చేశారు? ఆయన విరిచేశారు కనుక మీ స్వరాలు కానీ, మీ మాటలు కానీ, మీ పాటలు కానీ నాకు వినిపించవద్దు. మరి ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వండి. అదేంటి దేవుడు కోరుకునేది? నువ్వు బలి అర్పించాలన్నా, నువ్వు ఏమండి స్వరమండలాలతో సితారాలతో నువ్వు వాయించాలన్నా నువ్వు ఎలా ఉండాలయ్యానంటే ఇదిగో నీతి నీరు వలె ప్రవహించాలన్నాడు. చూడండి ఆ మాట చూద్దాం. 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయండి. ఇశ్రాయేలులారా, ఏమండి అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులు నైవేద్యములను నాకు అర్పించితరా? మీరు మీ దేవతైన మెలేకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠములను మీరు మోసుకొని వచ్చితారు కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలకి మిమ్మల్ని చెరగొని పోవద్దును. అవి యెహోవా అని సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడంటే మోషే బాబు, వీళ్ళు చేసినటువంటి పనికి వీళ్ళని దమస్కు అవతలకి నేను పంపించేస్తాను అన్నాడు. ఎక్కడ పంపించేస్తానంటే అశూరు చెరలోనికి. ఎప్పుడు వెళ్ళిపోతారో వీళ్ళు? 722 సంవత్సరంలో వారు వెళ్ళిపోతారని ముందుగానే దేవుడు ప్రకటించాడు. అలాగే వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినా ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. ఈ అధ్యాయానికి ఆయుపొట్టు ఏంటంటే మోషేబాబు 24వ వచనం. దేవుడు కోరుకునేది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఆ రోజు ఈ రోజు కూడా రేపు భవిష్యత్తులో కూడా దేవుడు తన జాతుల నుంచి, తన జనాంగాల నుంచి, తన పిల్లల నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే ఇదే అంటున్నాడు. నీళ్లు ప్రవహించినట్లుగా న్యాయము జరగనివ్వండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయండి. అలా ఎవరైతే ఉంటారో వారికి నేను ఎలా ఉంటానంటున్నాడు తెలుసా? మీరు చెరలోనికి వెళ్ళినా, మీరు మృత్యువు పాతాళపు అంచుకు వెళ్ళినా సరే మరలా నేను మిమ్మల్ని తీసుకొస్తానని, ఆ దరికి లాగుకొస్తానని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు సెలవుస్తుంది. దేవుని పట్ల భయభక్తులు వచ్చాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక ఆయన సిలువేయబడ్డాడు. ఆయన కురేనీయుడైనటువంటి సీమోను. ఆయనకు ఒక మంచి మనసు ఉన్నది. కానీ ఆ మంచి మనసు ఉన్నటువంటి అతన్ని మరణంలోనికి వెళ్ళకుండా జీవంలోనికి మరి యేసుక్రీస్తుల వారు ఎలాగైతే రప్పించాడో, ఎలాగైతే కాపాడాడో, ఈరోజు ప్రభు పని కొరకు, ప్రభు పరిచర్య కొరకు ఎవరైతే తృష్ణ కలిగి ఉంటారో వారు పాతాళపు అంచుకెళ్ళినా సరే మరలా తీసుకుని వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఇది ఈ అధ్యాయంలో రాయబడినటువంటి సారాంశం. సరే, ఇక చివరిగా ఈ అధ్యాయం మనకి ఏమని వివరణ ఇస్తుందో టూకీగా 2 మాటలు మనం చదువుకుని ముగించేసుకుందాం. ఈ అధ్యాయం గొప్ప ఆత్మీయ సందేశాన్ని, ఆత్మీయ పిలుపును మనకి ఇస్తుంది. ఈ అధ్యాయం యొక్క వివరాల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు కేవలం మతాచారాలను కోరడం లేదు అని ఈ అధ్యాయం మనకి నేర్పిస్తుంది. వెరీ గుడ్.
దేవుడు హృదయపూర్వక విధేయతను కోరుతున్నాడు. దేవుడు హృదయపూర్వమైన విధేయతను కోరుతున్నాడు. దేవుడు న్యాయాన్ని, నీతిని, దయను ప్రేమిస్తున్నాడు. దేవుడు న్యాయాన్ని, నీతిని ప్రేమిస్తున్నాడు. దేవుని వెతకని జీవితము చివరకు నాశనానికి దారితీస్తుంది. దేవుని వెతకడం జీవితము చివరికి నాశనాన్ని చేస్తుంది. యెహోవా దినము పశ్చాత్తాప పడని వారికి తీర్పు దినముగా జరుగుతుందని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. సరే, ఇక వివరణ ఏంటో చూసాం. ఇక ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయం ఏమని మనకి సందేశాన్ని ఇస్తుందో మనం చూద్దాం. నేపథ్యం చూసాం, సారాంశం చూసాం, వివరణ చూసాము. ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశాన్ని మనం చూద్దాం. ప్రధాన సందేశం ఏమని మాట్లాడుతున్నా అంటే దేవుని వెతికితేనే జీవాన్ని మనము పొందుకుంటామని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. నన్ను వెతకండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఏనా దేవుని వెతికితేనే మనం మీరు బ్రతుకుతారు. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. మతాచారాల కంటే విధేయతే ముఖ్యము. మతాచారాల కంటే విధేయతే ముఖ్యము. అన్యాయము చేసే వారిపై దేవుని తీర్పు తప్పదు. అన్యాయం చేసిన వారిపై దేవుని తీర్పు తప్పదు. దేవుని దినము వరకు మనము స్థిరంగా సిద్ధంగా ఉండాలి. దేవుని దినం వరకు మనం సిద్ధంగా ఉండాలి. నిజమైన ఆరాధన జీవించిన జీవితములో చూడాలి. నిజమైన ఆరాధన జీవించిన జీవంలో చూడాలి. పశ్చాత్తాపమే రక్షణకు మార్గం. పశ్చాత్తాపమే రక్షణకు మార్గం అని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. సరే, ఇక ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? చివరగా నేర్చుకోవాలి. ప్రతిరోజు దేవుణ్ణి వెతకాలి. ప్రతిరోజు దేవుని వెతకాలి. మరి వెతుకుతున్నారా? ప్రతి ఒక్కరు వెతికేటువంటి పనిలో ఉంటే దేవుడు దొరికే పనిలో ఉంటాడు. ఆయన వెతకాలంటే మనం ఏం చేయాలి? ఆయన సమీపంగానే ఉండగానే వీడుకోవాలి, ఆయన్ని వీడుకోవాలి. ఓకే, ప్రతిరోజు మనం దేవుణ్ణి ఏం చేయాలి మోషబాబు? వెతకాలి. ఏమండి, చెడును ద్వేషించి మేలును ప్రేమించేవారుగా ఉండాలి. చెడును ద్వేషించి మేలు ప్రేమించేవారుగా ఉండాలి అని ఈ అధ్యాయం మనకి ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. పేదల పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. పేదల పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. కపటమైనటువంటి ఆరాధనను విడిచిపెట్టాలి. కపటమైన ఆరాధనను విడిచిపెట్టాలి. దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మన విశ్వాసం మాటలతో కాక కార్యాల్లో కనిపించాలి. మన జీవితం మాటల్లో కాకుండా కార్యాలను చూపించాలి అని ఈ అధ్యాయం మనకి నేర్పిస్తుంది. సరే, ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి మనం ఏం ప్రకటించాలి? ఓకేనా? చివరిగా ప్రకటించాలి. దేవుడు బలము కన్నా హృదయాన్ని కోరతాడు. దేవుడు బలుల కన్నా హృదయాన్ని కోరుతున్నాడని మనము ఇతరులకు ప్రకటించాలి. ఆరాధన ఆలయంలో మాత్రమే కాక న్యాయము, నీతి, ప్రేమతో నిండిన జీవితంలో కనిపించాలి. ఎలాంటి ఆరాధన జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడని ఈ అధ్యాయం ద్వారాగా మనం ఇతరులకు పంపించవలసినటువంటి, నేర్పించవలసినటువంటి, చెప్పవలసినటువంటి, ప్రకటించవలసినటువంటి సందేశము. దేవుని వెతికే వారిలో నిజమైన జీవాన్ని పొందుతారు. దేవుని వెతికే వారే నిజమైన జీవాన్ని పొందుతారు. కపటత్వం మరియు అన్యాయం చేసే వారిపై దేవుని తీర్పు తప్పదని నీవు సువార్తని ఈ అధ్యాయం ద్వారా ప్రకటించాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో మరి ఇంతవరకు ఉన్న ఈ చక్కటి సందేశాన్ని, వర్తమానాన్ని, పాఠ్యాంశాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసినట్టు ఉదయకాల కూడి ప్రయాణాన్ని ముగించుకోవడం. మన మధ్యన దేశాలకు ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులని ఇంతవరకు వాక్యం ద్వారా మాకు ప్రకాశింపజేసి మమ్మల్ని తండ్రి మీ సత్య మార్గంలో నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా, ఈ సమయంలో మరి విన్న వాక్యం మా వినికిడిలో 30 60 100 ఫలింపజేయండి. నాయన, తదుపరి పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులను, పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఇంత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, ఊదురు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, ఈ దినమున కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైనటువంటి, నీ పిల్లలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగల మంచి మనసులు, మారు మనసులు మాకు దయచండి తండ్రి. ఈ రోజునైనా నీ బిడ్డలు, నీ పిల్లలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని దయచేయమని ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభువును, మీ ప్రియ కుమారులు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి. అందరికీ వందనాలు.